శుష్క వేదాంతం రికార్డింగ్ ఆన్ చేసి అని చెప్తారా రమణ? నమస్కారం అమ్మా. నమస్కారం. కొన్నాళ్ళై రావట్లేదు. అదే అంటే కొంచెం మా మామయ్యది నీ సర్జరీ జరుగుతుందవా, హాస్పిటల్లో ఉన్నారు. ఇక అట్లా కొంచెం ఇదైపోయింది, ఆక్యుపైడ్. ఏంటండి? మా మామయ్యది నీ సర్జరీ అయిందమ్మా, 2 నీస్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది. ఇంకా ఇక కొంచెం హాస్పిటల్ ఇటు. ఓకే వసంత, లత నువ్వు చెప్తావా వాళ్ళ ఈ శుష్క టైంలో వేదాంత వంట తమో భాస్కర్? రాకేంద్ర లక్ష్మి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనకు అంటే 28 డిసెంబరు 2025 సంవత్సరం ఆదివారం. ఈ రోజు సత్సంగంలో మలయాళ స్వామి గారి చేత రచింపబడిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథంలోని కొన్ని భాగాల్ని లక్ష్మి గారు చదివి వినిపిస్తారు. ఎన్ని పేజీ వరకు చదివాను? 223 నా వెనక్కి వచ్చాను ఎందుకో, అందుకని అక్కడ ఆగిపోయింది. నువ్వు ఇలా వచ్చావా? ఇలా వస్తేనే నేను పార్టిసిపేట్ చేయగలను, మిగతా చోట్ల అవ్వదు. 223 అని అన్నట్టుగా గుర్తు. అది అవునవును. మహా అయితే ఒకటి రెండు పేజీలు ఇటు అటు. భ్రమలు చెప్పారు 23. చలిగానే ఉంది బయట. ఓకే, హృదయ గుహయందు జ్ఞాన ధనముండినను జ్ఞాన కలసము కనుక గురుకృపయు, అంటే జ్ఞాన కలసము కలిగి ఉండినను గురుకృప లేనిచో మనం ఎట్లు దానిని పొందగలుగుతామని కనుక గురుకృపయు ఇటువంటిదని గ్రహించవలయదు. లేక కల్పవృక్షము కామధేనువు చింతామణి ఉండునని తలంపుడు అవి మనకు దొరకనిచో వాని వల్ల ఏమి లాభం? దొరకేలాగున చేసిన వారు కదా మనకు ఉపకారులు. అలాగున కల్పవృక్ష కామధేను చింతామణుల వంటి భగవంతుడు ఉండినను ఆ భగవానునిలో చేర్చిన వారు కదా గురువులు. కావుననే భగవంతుని కన్నా భాగవతులది మహాత్ములు చెప్పెదరు రహస్యం. కనుకనే అది ఆరాధనం పరం అని శాస్త్రము చెప్పు రహస్యమే. ఆరాధనం పరం. మరియు భగవంతుడు కంటికి కనిపించువాడు కాడు. గురువు ఆ భగవత్ స్వరూపము సాకారముతో ఆవిర్భవించిన వాడనే పరమభక్తులు తలంతులు. మరియు కల్పవృక్ష కామధేను చింతామణుల వంటి కాలాంతరమున నశించడి వస్తువు వంటిది కాదు. గురువు అనుగ్రహించడు ఆత్మ పదవి. అది నాశనము లేని మోక్షమని గ్రహించవలెను.
మరియు అద్వైత శాస్త్రముకు వేదాంతము రీతిగా తనలో గల ఆత్మ వస్తువునే దైవముగా గురుకరణ గలవాడు తెలియగలుగు. కావున మరి ఒక స్థలములో నీ ఆత్మను తీసుకొని పోయి దైవముతో ఐక్యము చేయవలసిన పని కూడా అద్వైత బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము కలిగిన గురువు లభించిన వారికి లేదు. మహాపురుషులకు గురువులు శిష్యుల ఆత్మలోనే పరమాత్మను చూపుదురు. ఓహో, అట్టి గురువులను మహానుభావులను వర్ణించి గదా సహస్రముఖములు గల ఆదిశేషుని నాలుక రెండుగా చీలిపోయినది. ప్రపంచములో భక్తుల హృదయము పరిపక్వావస్థ పొందునప్పుడు అట్టి వారిని తరింపచేయుటకు నిరాకారుడుగా సర్వేశ్వరుండే భక్తులపై గల పరమ కరుణతో సాకారుడై గురు రూపముగా వచ్చి ఉపదేశించి జీవన్ముక్తులను చేయుచుండును. భ్రమర మేలాగున పొరుగును తెచ్చి ప్రణవోపదేశముగు ధ్వనిచే భ్రమర రూపముగా చేయుచుండునో గురువును అట్లే ఆత్మోపదేశము చే మాయా విషయములో మోహితుడై అజ్ఞాన పాసములో చిక్కుకుని జీవభ్రాంతి కలిగి ఉండు ఆత్మను బ్రహ్మోపదేశమునర్చి మాయా మోహ అజ్ఞాన బంధనముల నుండి నివృత్తి చేసి తన యొక్క స్వరూపముగా చేయుచుండును. కల్పవృక్ష చింతామణి కామధేనువులతో గురువును సమానముగా చెప్పరాదు. ఏలన ఇది బాహ్య సౌఖ్యములను కలగచేయనవియే గాని భక్తి వైరాగ్య జ్ఞానములను కలగజేయవు కదా, ఆత్మసుఖం ఉపదేశింపవు కదా, ఈశ్వర సాక్షాత్కార జ్ఞానమును సమకూర్చవు కదా. నిర్వికల్పుడైన నిష్కాముడైన నిశ్చింతుడైన యోగికి పై చెప్పిన కల్పవృక్షాదులు బహు తుచ్చములుగాను తృణప్రాయములుగాను ఉండును. కనుకనే శ్రీ పరమశివుండు శ్రీ పార్వతీదేవికి ఇలాగను ఉపదేశించను. న గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురోరధికం శివశాసనత 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 శివశాసనత. గురువు కన్నా అధికమైనది మరి ఒకటి లేదు. గురుని కన్నా అధికమైనది లేదు. అధికమైన వాడు అధికుడు లేడు. గురువు కంటే శ్రేష్ఠుడు ఇంకొకటి ఉండడు. గురు పదమున కన్నా అధికమైన పదవి ఇంకొకటి లేదు. ఇది ఈశ్వర శాసనం, ఇది ఈశ్వర శాసనం, ఇది ఈశ్వర శాసనం, ఇది ఈశ్వర శాసనం అని 4 సార్లు సాక్షాత్ శంకరుడు చెప్పి ఉన్నాడు. మరియు శ్రీ దత్తాత్రేయులు ఇలాగున స్తుతించి ఉన్నారు. కృతార్థోహం 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 మహామతే అద్యతే పాద పద్మస్య దర్శనాత్ భక్తవత్సల. ఓ బ్రహ్మాకార జ్ఞానమే రూపముగా గల గురువరేణ్య, నేను కృతార్థుడనైతిని. ఓ భక్తవత్సల, మీ యొక్క పాదార వింద దర్శనము చేత ఇప్పుడే నేను కృతార్థుడనైతిని, నేను కృతార్థుడనైతిని. ధన్యోహం ధన్యోహం తృప్తేర్మే కోపమా భవేల్లోకే. ధన్యోహం ధన్యోహం ధన్యో ధన్య పునర్ధన్య. మరియు నా యొక్క తృప్తికి సమానమైన వస్తువు ఎద్దియు లోకమందు లేదు. అందువలన నేను ధన్యుడనైతిని, నేను ధన్యుడనైతిని. ఈ జ్ఞాన తృప్తి కంటే మరి ఒకటి చెప్పదగినది కనపడని కారణము చేత నేను కృతార్థుడనైతిని, నేను కృతార్థుడనైతిని. మాటి మాటికి కృతార్థుడనైతిని, నేను కృతార్థుడనైతిని. అహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం అస్య పుణ్యస్య సంపత్తేరహో వయమహో వయం. అహో, పుణ్యము దృఢముగా ఫలించెను. అహో, నా యొక్క పుణ్యము దృఢముగా ఫలించెను. ఈ పుణ్య సంపత్తు వలన ఓహో మేమే ధన్యులం, ఓహో మేమే ధన్యులం. అహో శాస్త్రం అహో శాస్త్ర మహో గురురహో గురు. అహో జ్ఞానమహో జ్ఞాన మహో సుఖమహో సుఖం. వేదాంత శాస్త్రం ఓహో ఎంత మనోహరము, వేదాంత శాస్త్రం ఓహో ఎంత అపారమైనది. ఓహో, వేదాంతం ఉపదేశించిన మా గురువు ఎంత గొప్పవాడు. ఓహో, మా గురువు ఎంతవాడు. ఓహో, ఆత్మజ్ఞానం ఎంత మంచిది. ఓహో, అద్వైతాత్మ తత్వజ్ఞానం ఎంత సారమైనది. ఓహో, మా ఆత్మ సుఖం ఎంత గొప్పది. ఓహో, మా సుఖం ఎటువంటిది. ఓహో, ఆశ్చర్యం, పరమాశ్చర్యం. ఈ దత్తాత్రేయ ఉపనిషద్రీతిగా జీవించి ఉండగానే బ్రహ్మానందాంబుదిలో మునిగి తాండవము చేయువారే యథార్థమగు గురుతత్వం ఎరింగిన వారు ఆత్మసుఖమును అనుభవించిన వారు లగుదురు. ఇదే గురుకృప కలిగిన వానికి గురుతుగా ఆత్మసుఖమును పొందిన వానికి చిహ్నముగా ఉండును. పతిహీనా యథా నారీ మాతృహీనో యథా శిశు
గురుహీనస్తథా ప్రాణి తస్య జన్మ నిరర్ధకం. భర్త లేని స్త్రీయు, తల్లి లేని శిశువు ఎలాగున స్వాత్మ సుఖమును పొందలేరో అలాగున గురువు లేని మనుజుడును ఇలా ఇహ సుఖమును గాని పరమ సుఖమును గాని పరాత్పర సుఖమును గాని పరమాత్మ సుఖమును గాని పొందలేడు. అంతేగాక అట్టి వాని జన్మము కూడా నిరర్ధకమొకటేగాక అనర్థ కారణముగా కూడనగును. ఈ విషయమే ఒక చిన్న కథ బాల్యకాలములో చదివి ఉంటిని. అదే మన జర్మనీ దేశంలో ఒక గొప్ప తత్వజ్ఞాని ఉండెను. ఆయన తత్వవేత్తల సహాయము లేకనే మనుషులకు స్వయముగా జ్ఞానము కలుగునా, లేక తత్వవేత్తల సహాయము అవశ్యం ఉండవలసి ఉండునా అని తెలుసుకొనుటకు కొరకు నలుగురు పిల్లవారిని చిన్నతనములోనే ఒక అరణ్య ప్రదేశమున నిర్మించబడి ఉండే గృహములో ఉంచి బయట ప్రదేశమునకు పోవుటకు అవకాశం లేని స్థితిలో నుంచెను. ఒక మనుషుడు మౌనముగా వెళ్ళి ఆ పిల్లవాండ్రకు కావలసిన అన్నపాదులు మాత్రం ఇచ్చుచుండెను. మరి ఎవరున్నూ అచ్చడికి వెళ్ళుట అవకాశం లేని స్థితిలో నుండెను. ఈలాగున 20 సంవత్సరములు జరిగిన పిమ్మట వారిని గ్రామంలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు పరిశోధన సల్పగా వారికి ఏ భావమున్నో తెలిసి ఉండలేదు. మాట శుద్ధముగా ఉచ్చరించుటకు రాలేదు. మృగము వలె అరుచుచుండిరి. ఏ విషయమైనా జ్ఞానమున్న కలిగి ఉండలేదు. కేవలం అడవి మృగం వలె ఉండిరి. దీనివల్ల గురువు అవసరమా అనవసరమా అని జనులు తెలుసుకొనగలరు. మరియు అడవి జనులను, కోయ జాతులను, అమెరికాలో నుండు నీగ్రో జాతులను దీనిని తార్కాణములు ఆధునిక నవనాగరికలు ఇంగ్లీష్ పాఠశాలలో చదువుట చేతను కొన్ని నవలలను పఠించుట చేతను దేహ శుచిత్వము, గృహ నిర్మలత్వము నాగరిక చిహ్నమని తలంచి పొరపాటు చెందుట చేతను సాధు పురుషుల మహిమ నిరుంగజాలక ఉన్నారు. శివాజీ మొదలగు మహారాజులు శ్రీ సమర్థ రామదాస స్వామి సాధువు కొరకు ఎంత వెదకిరో ఆ చరిత్రము చదివిన వారికి తెలియను. అలాగున మన హిందూ రాజులలో ఎక్కువ మంది సాధువుల్ని ఎంత ప్రయత్నపడి లభింప చేసుకొనిరో చరిత్రకారులు తెలియగలరు. జనకుడు మొదలగు మహాత్ములు సాధు సేవ కొరకు ఎంత తిరిగిరో చదివిన వారికి ఎరుక. వారికన్నా నాగరికులా ఇప్పుడు 3 మాటలు ఇంగ్లీషులో మాట్లాడ నేర్చుకున్నారు. కొన్నవారు ఇది ఎట్లుండెనో మన పూర్వీకులు ఈ బాహ్య నాగరికత సూత్రము నుండి బాహ్య నాగరికత మాత్రము నుండి ఆత్మ సంస్కరణం లేనిచో అట్టి వారిని సుందరమైన ఒక మృగమో సౌందర్యం గల ఒక పక్షియో అనియే తలంచి ఉండిరి. నిజముగా హృదయము యొక్క పవిత్రమైన పరివర్తనమే నాగరికత చిహ్నములగును. హృదయములో కరుణ, విరక్తి, సత్యము, శాంతము, ధర్మము, దైవబుద్ధి లేని నాగరికత నిజముగా అనాగరికతయే అగును. కొన్ని పుష్పములు ఎంతో సౌందర్యముగానున్నవి. తాచుపాము యొక్క పడగ ఎంత మానమై ఉన్నవి. కొన్ని పుష్పముల యొక్క సౌరభమును, చిత్ర విచిత్రములైన వర్ణములను ఎంత మనోహరముగా ఉన్నవి. ఇవన్నీ మనుష్యుల కన్నా బాహ్య పరిష్కారం ఎక్కువ కలిగి ఉన్నవి కదా. దీనివల్ల బాహ్య శుచిత్వము, గృహ శుభ్రత అవసరము లేదని అర్థము కాదు. అయితే ఇదే నిజమైన నాగరిక లక్షణం అని తలంచి వ్యామోహములో పడిపోయి చెడిపోరాదని మాత్రము తెలుపుట కొరకు రాయడమైనది. పాత్ర యొక్క వెలుపల మాత్రము శుద్ధపరిచి లోపల కడగనిచో దానిలో గల వంటకం ఎట్లుండునో తెలుసుకొనవచ్చును. ఇంగ్లీషులో తత్వవేత్తలు రాసిన గ్రంథములను, శ్రీ యేసుక్రీస్తు మొదలైన వారి చరిత్రములను చదివినట్లయిన ఇట్టి అంధవిశ్వాసమునకు హృదయములో తావుండదు. మన పూర్వీక ఋషులు, సన్యాసులు, యోగీశ్వరులు, శ్రీ యేసుక్రీస్తు, బుద్ధదేవుడు, మహమ్మదు నబీ మొదలైన వారికి ఎంతవరకు బాహ్య ఆడంబరములుండెనో చరిత్రకారులు నిర్ణయింపగలరు. అట్టి వారి జీవితమును పరిశీలించిన నాగరికత యొక్క గుర్తు కనుగొనవచ్చు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనడి తిమిర వ్యాధి చే ఆవరించబడిన నేత్రములు గలవాని వ్యాధిని జ్ఞానమనడి అంజనము చే నివారించి నేత్ర ప్రకాశము కలుగజేసిన అజ్ఞాన వ్యాధి చే మోయబడి ఉన్నట్లును గురువు యొక్క కరుణ అనిడి
అంజనము చేతనే అది నివృత్తి కావలసినట్లును తెలియచున్నది. లేనిచో నేత్రములు లేని గుడ్డివాని వలె అతని జీవితము దుఃఖమయమై ఉండునని భావం. ఆత్మజ్ఞులు దైవమున కన్నా గురువును ఎక్కువగా ప్రేమింతురు. ఏలన గురువు వలన కలిగిన మహిమ వారికి బాగుగా తెలియను. గురువు విషయమై ఒక చిన్న సంగతి చెప్పెద. మీరు 4 మైళ్ళ దూరంలో ఒక గ్రామమునకు వెళ్లి ఒక ఇంటి యజమానిని చూడవలసి ఉండినా ఎవరినీ అడగక ఆ గ్రామం వెళ్లి గృహమును కనుగొని గృహాధిపతిని చూచి మాట్లాడుటకు సాధ్యము కానప్పుడు దైవ విషయమై ఆచరించుటకును, దైవ జ్ఞానమును కలగజేసుకొనుటకును, దైవమును సాక్షాత్కరించుటకును సాధ్యమగునా? మరియు దైవ సాధన పరమగు యోగములోను, మంత్ర జపములలోను, ఇతర సాధనల యందును కొన్ని రహస్యములు గలవు. అంతేగాక ఎన్నియో విఘ్నములు కూడా కలగవచ్చును. ఇవన్నీ గురుకృప చేతనే మనకు నిర్విఘ్నముగా సిద్ధించవలసి ఉండును. అట్లు అవసరము లేనిచో వేదము గురుముఖముగా గ్రహించవలసినదనియే శాస్త్రము ఏల చెప్పును. మరియు శ్రీ వైష్ణవాది కొన్ని సంప్రదాయములలో ఆచార్యులను అనుగమించి వెళ్ళనిచో మోక్షము కూడా కలగనే కలగదని చెప్పుదురు. ఏ విధమైనను సద్గురువును ఆశ్రయించుటే మంచిది. దానివల్ల శ్రేయస్సు కలుగునే కాని ఎలాంటి లోపమును కలగదు. అట్టి నిర్మలమైన గురువులు దొరకని కారణము చేతను కొందరి మోసకారుల వృత్తిని చూచియు మీకు గురువులపై విశ్వాసము లేకపోయి ఉండవచ్చును. అయితే మంచి గురువును చూచి సంగ్రహించు విషయము జనులపై ఆధారపడి ఉన్నది. ఋషిం ఛందోది దైవం చ ధ్యాయేన్మంత్రస్య సప్తమే యస్తు గార్గి జనేన్మంత్రం తదేవ హి ఫలం ప్రదం. భవేద్వీర్యవతి విద్యా గురు అత్ర సముద్భవ అన్యథా ఫలహీనా స్యాన్ నిర్వీర్యా వ్యతి దుఃఖదా. దీని అర్థం ఏంటంటే, ఓ గార్గి, ఎవడు మంత్రధ్యానమునకు ముందుగా ఋషి ఛందస్సు దేవతాదులను న్యాసం చేసి ధ్యానించునో ఆ మంత్రమే ఫలమునిచ్చును. మరియు బ్రహ్మనిష్ఠుడకు గురుముఖము నుండి గ్రహించిన మంత్రమే వీర్యవంతమై అనగా చైతన్యము కలదై ఉండును. అట్లు కానిచో స్వయముగా జపించు మంత్రము చైతన్య రహితము, ఫలమును కలుగజేసి చేయనిదియు అగుటయేగాక దుఃఖమును కలుగజేయనదిగా ఉండును. కనుకనే అనాది నుండి గురువు లేని విద్య కూడదని పెద్దలు చెప్పిరి. ఒకవేళ ఈ జన్మంలో కొందరికి గురువులు లేకనే మహత్తరమగు జ్ఞానము కలిగి ఉండవచ్చును. అయితే అట్లుండు వారని అరుదు. వీరు కూడా కఠినములైన సాధనముల చేత గాని అనన్యమైన దైవభక్తి చేత గాని ఆ స్థితిని పొంది ఎందురు. దైవమును గురువుగా భావించుటే ఆ స్థితి కలిగి ఉండును. మరియు ఏదైనా పుస్తకములు చూచి గాని చదివినది విని గాని ఎవరైనా చెప్పినది విని గాని గ్రహించి ఉండును. లేక స్వప్నములో ఇష్టదేవతల యొక్క లేక సిద్ధ పురుషుల యొక్క కరుణ చే కొన్ని విషయములు బోధకు వచ్చి ఉండవచ్చును. అయితే అవన్నీ జన్మాంతర సంస్కారములనియే శాస్త్రము చెప్పుచుండు. అట్టి వారికి జన్మములో గురువు లేకపోయినను పూర్వజన్మము చే బోధించబడిన అనుష్ఠానం అంతఃకరణములో బీజాకృతి అయి ఉండుట చేతనే అట్టి స్మృతి జ్ఞానము కలిగినది కనుక వారు జన్మాంతరములో గురు సేవ చేసి దైవ కృపకు పాత్రులై అంతఃకరణ దోషరహితులై గురువులచే వేదాంత వాక్యము శ్రవణము చేసిన వారై ఉందురు. వేసవి కాలంలో మట్టిలో గల విత్తనములు వర్షాకాలం వచ్చినప్పుడు అంకురించున్నట్లు అంతఃకరణములో నిగూఢమై ఉండు పూర్వజన్మ సంస్కారము ఇప్పుడు ఫలరూపముగా పరిణమించి ఉండును. ఒకవేళ దైవ జ్ఞాన తత్వము కలిగి ఉండినను వారు లోకములో బోధించినప్పుడు అనేక శాస్త్ర వాక్యముల యొక్కయు మహాత్ముల వచనముల యొక్కయు సహాయము గైకొనియే వర్తించుచున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
శ్రీరామకృష్ణాది అవతార పురుషులు సుబోధ జ్ఞానము కలిగి ఉండి శ్రీ వశిష్ఠ సాందీపనాది గురువులను ఆశ్రయించి కృతార్థత నొందినట్లు శాస్త్రములు చెప్పుచు అని శాస్త్రములు చెప్పుచున్నవి. అది నీ లోకము యొక్క పరంపరా మార్గము యొక్క పరివర్తనము కొరకే అట్లు చేసి ఉండురు. ఈ గురు శిష్య సాంప్రదాయం మన యొక్క సనాతనమగు వేదానుయాయులకు మాత్రమే కాక సర్వ విదేశీయులకు కూడా కలదు. మరియు కొందరు మహాపురుషులు వారి వారి సాంప్రదాయములో చేరిన మాత్రమే ఋషుల కరుణ కలుగుననియు అప్రత్యక్షులై ఉండు దివ్య ఋషులు వీరికి సహాయం చేయగలరనియు చెప్పుదురు. ఇది నీ కొంత వరకు మనకు నమ్మదగినది కనుకనే కొందరికి స్వప్నంలో దివ్య పురుషులు ఫలానీ సాంప్రదాయంలో చేరి సాధన చేయము అని ఉపదేశించినట్లు కథలు వినుచున్నాము. ఇది మనకు బొత్తిగా తోసివేయదగింది కాదు. మామూలుగా బ్రాహ్మణాదుల్లో ఉపనయన సంస్కారాదులు చేయక పిల్లలచే ఏ వైదిక కార్యమును చేయింపరు. దీనివల్ల సంస్కరణము చేతనే వారు శుద్ధి కావలేనని ఏర్పడుచున్నది. సంస్కారముచే ఆత్మశుద్ధి నొందునని శాస్త్ర సిద్ధాంతం. వైష్ణవాది సాంప్రదాయములు పంచనం దీనివలన సంస్కరణము చేతనే వారు శుద్ధి కావాలేనని ఏర్పడుచున్నది. సంస్కారముచే ఆత్మశుద్ధి నందునని శాస్త్ర సిద్ధాంతము. వైష్ణవాది సాంప్రదాయము పంచ సంస్కారము చేయనిచో స్వపుత్రులైన వారి వంట గాని పదార్థములు గాని భుజింపరు. ఇది క్రైస్తవ, మహమ్మదీయ, బౌద్ధ ఆది అన్ని మతములలోనూ కలదు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా బుద్ధస్స. ఇప్పుడు భారతీయులు వేద మతములకు భిన్నులైన శ్రీ బుద్ధ, శ్రీ మహమ్మదు, శ్రీ యేసుక్రీస్తు మొదలైన మతోద్ధారకులను గురించి విచారింతం. వాస్తవముగా పర్యాలోచించిన వీరును వేదమత విరుద్ధులు కారు. వీరందరూ పరమ ఆస్తికులందరూ వేద మతస్థులే. నాస్తికులు మాత్రమే వేద విరుద్ధులని చెప్పందగును. అయితే స్త్రీలు బుద్ధ మతము నాస్తిక మతమని కొందరు తలంచవచ్చును. అది ఎప్పటికీ సరికాదు. ఏలనా సత్యమునకును దైవమునకును అభేదము గలదు. నిజముగా చూచిన సత్యమే దైవము, దైవమే సత్యము. సత్యవాక్యము యొక్క అర్థము త్రికాలాబాధ్యమగు నిత్యవస్తు పనియే దైవము, దైవమే సత్యము. నిత్యవస్తు అనియే తేలుచున్నది. రెండవది దయయే భగవంతుడనియు, దయగల హృదయమే భగవన్ నిలయమనియు మహర్షుల మతం. మూడవది వైరాగ్యం లేనిచో సత్యదయలు నిలవజాలవు. ఇట్టి అమూల్యములకు దైవ రూపములను ప్రేమించిన వారును ఆచరణలో పెట్టిన వారును వాని చేయగలిగిన సౌఖ్యమును అనుభవించిన వారును నిష్కల్పటమగు వాణ్ణి లోకం నాకు బోధించిన వారును అగు బుద్ధ భగవానుని కన్నా ఆస్తికులు మరి ఎవరు కలరు? అయితే పశువధ రూపమగు కర్మయజ్ఞ దురాచారము లోకమంతటా వ్యాపించి మనుష్యుల హృదయము కఠినమై పరిణమించినందుచేతను కేవలము ముక్తికిన్ని అనుభవమునకును సత్శాస్త్రమునకును దూరమైన వర్ణాశ్రమములపై రాజ్యము ప్రతిష్ఠించిది ఉండుట చేత
తలంచు వారికి ఔన్నత్యప్రదములకు దైవ గుణములు లేకపోయినను వారు శ్రేష్ఠులని తలంచుట చేతను నిమ్న తరగతులలో నుండి వారికి దైవీకములకు సత్యము ధర్మము దయా మొదలగు ఔదార్య గుణములు ఉండి అవి కారణి లోకము తలంచుట చేతను నిజమైన శ్రేష్ఠులు సత్యము ధర్మము దయా మొదలగు ఔదార్య గుణములు ఉండి శ్రేష్ఠులు కారణి లోకము తరించుటే నిజమైన సత్యమును బోధించుటకొక అవతార పురుషుడు కావలసి వచ్చినది. ఔదార్య గుణములుండి శ్రేష్ఠులు సత్యము ధర్మము దయా మొదలగు ఔదార్య గుణములుండి శ్రేష్ఠులు కారణి లోకము తలంచుట చేత నిజమైన సత్యమును బోధించుటకు ఒక అవతార పురుషుడు కావలసి వచ్చింది. ఈ విధంగా శ్రీ బుద్ధదేవుడు చెప్పిన నిర్వాణ పదవి మన హిందూ మతములో గల మోక్ష శబ్దము యొక్క పర్యాయార్థమని అమరకోశాది నిఘంటువులు తెలుపుచున్నవి. నిర్వాణమనగా దైవ ప్రాప్తి అనియు పరమ పద ప్రాప్తి అనియు ముక్తి అని తెలిపెడు సందర్భములు శ్రీమద్ భగవద్గీతాది గ్రంథములలో ఎన్నియో గలవు. వానన్నిటిలోనూ నిర్వాణ శబ్దమునకు మోక్షమనే భావ్యం భావకర్తల అర్థము వ్రాసి ఉన్నారు. శ్రీ జ్ఞాన వాసిష్టమున నిర్వాణ ప్రకరణమని ఒక గొప్ప భాగము కలదు. ఉపనిషత్తులలోనూ వేల కొలది నిర్వాణ పదములు గలవు. ఇవన్నీ సత్యబుద్ధితో పరిశోధించిన శ్రీ బుద్ధదేవుడు చెప్పిన నిర్వాణమును ఆస్తికమే గాని నాస్తికము కాదు. నిర్వాణోపనిషత్తని ఒకటి గలదు. ముక్తి కైవల్య నిర్వాణ శ్రేయో నిశ్రేయసామృత నిశ్రేయసామృతం మోక్షోపవర్గ. ముక్తి కైవల్యము నిర్వాణము నిశ్రేయసము మోక్ష అపవర్గ ఈ 8 మోక్షములు పేర్లు కావున వేద మతస్థులు చెప్పు వేద మతస్థులు చెప్పు నిర్వాణమే శ్రీ బుద్ధదేవుడు చెప్పిన మోక్షమును అగుచున్నది. నిర్వాణ శబ్దమునకు అమరకోశ నిఘంటు గురుబాల ప్రబోధకయందు నీలాగున అర్థం వ్రాయబడి ఉన్నది. నిర్వాంతి నిర్గచ్చంతి దుఃఖాదయో స్మిన్నితి నిర్వాణం నిరత్యువ సర్గ పూర్వకోవాగతి గంధం గతి గంధం యోరితి ధాతు. దుఃఖాదులు దీని యందు నిర్గతమగును. స్వదుఃఖ ఉపశమనమును నిత్యానంద ప్రాప్తియు మోక్షమని కదా వేదాంతం యొక్క సిద్ధాంతము. అట్టి పరమధర్మమునే శ్రీ బుద్ధదేవుడు కూడా ఉపదేశించినది. శ్రీమన్నారాయణ యొక్క కరుణావతారమే శ్రీ బుద్ధదేవుడని శాస్త్రములు చెప్పుచున్నవి. అట్టి శ్రీ బుద్ధదేవుడు కూడా గురూపదేశమును అవలంబించే మోక్షమును నొందియు మోక్షము నొంది ఉండేను. ఇక్కడ కాపుదాం 233వ పేజీ. అంటే ఆయన గురువు ఆవశ్యకత, గురువు లేకపోతే జీవితం ఎలా పాడైపోతుంది అది చెప్తున్నారు. గురువు ఉంటే జీవితం ఏ విధంగా, అలాంటి వాళ్ళ జీవితమైనా గురువు వల్ల, అంటే గురువు ప్రత్యక్షంగా కనిపిస్తారు, దైవం కనబడరు. కనబడని దైవం మీద విశ్వాసం మధ్యలో పోతూ ఉంటుంది. ఇంద్రియాలకే మనం ప్రాముఖ్యత ఇస్తాం. గురువు అంటే అసత్ స్థితికి తీసుకెళ్లే గురువు, అతన్నే సద్గురువు అంటారు. వసంతలత నువ్వేనా చెప్తావా? నిన్నటి కంటిన్యూషన్ లాగే కనిపిస్తున్నది. నిన్న అవును, గురువు అవును. గురించి అదే చాప్టర్ కంటిన్యూషన్. కంటిన్యూషన్ ఇవాళ అదే గురువు తాలూకా
ఉండడం వల్ల ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఆ విషయం చెప్తున్నారు. ఏవో కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అదే ఏదో మా ఒక పిల్లవాడు అయితే ఇద్దరు పిల్లవాళ్ళను ఎక్కడో ఉంచి 20 ఏళ్ళు ఎవరి సంపర్కం లేకుండా ఉంచినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా ప్రిమిటివ్ గా ఉండి, అంటే తెలియకుండా కల్చర్ ఏం తెలియకుండా ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో మృగాల్లా అరుస్తూ అలా తయారయ్యారు 20 ఏళ్ల తర్వాత. అది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు. దానివల్ల తెలిసింది ఏంటంటే మనిషికి బోధించడానికి ఉండాలి. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇలా ఉంటే ఒక ఇది అనే విషయం. అయితే మరి దానికి డెఫినిషన్ ఆ ఇది ఇది సంస్కారము అని, ఆ దాన్ని సంస్కారం అని మనం అంటున్నాం. అంటే వాళ్ళు యానిమల్ టైప్ బిహేవియర్ గా ఉన్నది, ప్రిమిటివ్ బిహేవియర్. దాన్ని సంస్కరించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి అని చెప్పి, అంటే దాని డెఫినిషన్ మీదే కదా ఉంటుంది. బాగా మాట్లాడి బాగా కల్చర్డ్ గా బిహేవ్ చేస్తే అది మంచిది, లేకపోతే లేదు అనేటువంటి ఆ ఆ, ఇలా అర్థం ఇచ్చుకుంటే అది డెవలప్మెంట్ కింద లెక్క వస్తుంది. లేదా అంటే నార్మల్ గానే ఉంటుంది. అయితే ఆ, అలాగా అది అది చెప్పారు ఏదోని. ఆ తర్వాత ఇంకా చాలా ఎన్నో ఎన్నో మంచి మంచి ఉదాహరణలు ఏవో చెప్పారు కూడాను. ఏంటి ఉమ్, ఆ తర్వాత బుద్ధుడు తాలూకా మీ అన్ని అన్ని మతాల్లోని గురువు తాలూకా ఇది మహత్యం, ఇది ఉన్నది అని. తర్వాత కొంతమంది బౌద్ధ మతాన్ని బౌద్ధులు నాస్తికులు అని చెప్పి అంటారు, కానీ కాదు. దైవం దేవుడు అని మనలా హిందూ మతంలా వేరే కాకుండా వాళ్ళు సత్యము ధర్మము నిర్వాణము అనేటువంటి విషయాల మీద వాళ్ళు ఇచ్చేశారు, స్ట్రెస్ చేశారు. అందువల్ల అలా చెప్పేవాళ్ళది అది మన అన్ని మతాల్లోని వేదాల్లోని దైవాని తాలూకా దైవం తాలూకా అర్థం అదే. అసలు పరమాత్మతో అంటేనే సత్యము ధర్మము నిర్వాణము ముక్తి, ఇవే. ఈ విషయాలనే వాళ్ళు ఆ విధంగా చెప్పారు. అంతేగాని సాకారమైనటువంటి భగవంతుడిని అర్చించు అనే ఆ విషయం చెప్పకుండాను. సో వాళ్ళు కూడా పరమ ఆస్తికులు అని బౌద్ధ మతం గురించి కూడా చెప్పారు. ఇంకేదో కూడా ఉంది మర్చిపోయాను, కానీ మధ్యలో వచ్చింది మంచి విషయాలు ఏవో చెప్పారు. ఎలాగా అంటే గురువు ఉండడం వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి, అంటే అదే ముఖ్యంగా మనం ఈ ముక్తిని పొందడానికి, అంటే దుఃఖాన్ని అధిగమించడానికి తావు గురువే అని. అయితే ఈ గురువు అనే అది ఎలాంటి వాళ్ళు గురువుగా ఉండడానికి, అందరూ ఈ కాలంలో కమర్షియల్ గా కూడా వచ్చేస్తూ ఉంటారు గురువుల్లాగా. అది మరి అక్కడ కొంచెం కాంట్రడిక్షన్ వస్తుంది. ఎవరు మంచి గురువు ఎవరు కాదు అనే విషయం మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరినీ మనం సేవించలేం కదా, అందరి మాటలు వినలేం కదా. కొంతమంది ఏంటంటే బాహ్య దీనికి ఆ బాహ్య విషయాల మీదే దృష్టి పెట్టి గురువుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళని మనం గురువుగా ఎలా తీసుకుంటాం? అదో పాయింట్ అక్కడ ఎవరు అంటే అనలేదని మన అనిపిస్తుంది. తపనని బట్టే మనకు దొరుకుతారు. మనం ప్రాపంచిక వస్తు శాఖ